ముందు గడే తాకండి రా ఎవరు పోతే. అలాగే నీ డాక్టర్ విషయం కూడా తెలిసింది అనుకో, నీ పరువు పోద్ది. వస్తాడ్రా బాబు వీడు. అరే మహేష్, చెప్పండి. ఎందుకు కానీ ఒళ్ళు నొప్పి వస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా. డాక్టర్ గారు అసలు వద్దనే బాబు. అసలేమన్నా తెలుసుకునే విషయం చేసుకుని కూడా భయం వేస్తుంది. యారా అంతలా ఏం జరిగింది? అది చెప్తే విను. అరే మహేష్, మన పుల్లారావు గారి కూతురికి పెళ్లి ఫిక్స్ అయినట్టుందట. అవునని అయినా ఆడేమన్నారా ఏదో ఏనుగు వేసుకుంటే ఎదరంత పొట్టేసుకుని. నువ్వు ఆ పొట్టనే చూస్తున్నా, ఆ పొట్టలో ఉన్న స్టామినా చూడట్లేదు. గవర్నమెంట్ జాబ్ అంట మరి. మనం మరి ఎలా ఊర్ల మీద పడి ఖాళీగా తిరిగేస్తున్నాం, మనం కూడా ఏదో చేయాలరా. అలాగే మొన్న మరి కరెంట్ పని మీద వెళ్తే కుక్క వచ్చి ముక్కలాకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు 2 ఇంజక్షన్లు 2000 అవుతాయి అన్నాడు. బిజినెస్ ఏదో బాగున్నట్టుందిరా. A few moments later. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నేను చెప్పాను, నేను డాక్టర్ అయిపోతాను రా. నువ్వు డాక్టర్ డైర్లు అమ్ముకున్నంత ఈజీ ఏదో డాక్టర్ అయిపోవడం. అడవుల్లో ఆకులు కరువా, ఊర్లో పేషెంట్లు కరువా, చూపిస్తా చూడరా నా టాలెంట్. ఇంజక్షన్ Tomorrow. ఎరా మహేష్, ఎలా ఉంది మన గెటప్? ఈ గెటప్ ఏంటండి? కొత్త గెటప్. అదంతా పక్కనట్టు కానీ ముందు ఎలా ఉందని చెప్పరా. అచ్చు గేదెలు ఎవరిలా ఉన్నావు? గేదెలు అట్రా నేనే కదరా, నిన్ను కూడా చేస్తాను చూడు. కాంపౌండర్ కింద. కాంపౌండర్. ఇంకెక్కడ తీసుకెళ్తున్నావు? వస్తుంది రా మహేష్, ఇదే మన హాస్పిటల్. హాస్పిటల్ ఇది హాస్పిటల్ ఏంటన్నా? పాడపడ్డ ఊది బంగ్లాలా ఉంది. మన రేంజ్ కి ఇది ఎక్కువరా. అసలే దీన్ని చీప్ వస్తుందని కొనిస్తాం. అంతే ఏంటండి? తగ్గింది ఎంత చీప్ గా 300 వస్తుందిరా. మన ఓనర్ ఎక్కడ ఉన్నారు? శివరామ్ గారు. ఓ శివరామ్ గారు, చెప్పండి. అదే అండి, మాకు ఇల్లు అతికిస్తా అన్నారు కదా, దానికోసం వచ్చాం. ఇందుకు అర్థం ఎంతండి? ఎంత 300? 300. మీకు 300కి ఇవ్వడమే ఎక్కువ. సర్లే మహేష్, ఎంతైతే ఏముంది, మనకి ఇది దొరకడమే ఎక్కువ. ఈసారికి అలాగ అని చేద్దాం. ఇంకోండి, ఇంక మీరు దయచేస్తే మేము చూసుకుంటాం. మొత్తం ప్లేస్ అంతా క్లీన్ ఉండొచ్చండి మొత్తం. చూస్తారు కదా. ఇదే రమేష్ మన లొకేషన్. ఈసారి నుంచి దీని ప్లేస్ అర్జెంట్ గా మార్చేయాలి. ఏడు రమేష్ ఎవడొత్తలేదు. డాక్టర్ వచ్చేస్తుంది 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 డాక్టర్ వచ్చేస్తుంది డాక్టర్. నీకొస్తే నేనేం చేయాలి రా? నువ్వు రావాల్సింది ఎక్కడికి కాదు ఎక్కడికే. అయ్యో అయ్యో డాక్టర్, నాకు వస్తుంది అది కాదు. ఇందుకు రాత్రి ఏం తిన్నా? అయ్యో డాక్టర్, రాత్రి ఫ్రెండ్ పార్టీలోకి వెళ్ళి 2 ప్లేట్లు కొండ బిర్యానీ తినేసాను డాక్టర్. ఫ్రీగా వస్తే పెనాలే వదలరు, ఇంకా బిర్యానీ అంటే ఎలా వదులుతారులే. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, 10,000 రెడీ చేసుకో. అమ్మో డాక్టర్, 10,000 చేయించుకుని డాక్టర్? నేను చేయించుకోను. ఇప్పుడు ఒక 5,000 అయినా దానికి ఎక్కడ వరకు ఎందుకు గట్టిగా ఒకటి. వీడి బిర్యానీ తినమేమో గానీ మనకు దద్దోజనం బాగా పెట్టాడు రా. వీడికి ఎలా కాదు గానీ ఇంతో చెప్తాను రా. రే బాబు అసలు బాబు కొంచెం ఎదకు రామ్మా. కాంపౌండర్ వచ్చి చూసుకో. బాబు కొంచెం గాలి పీల్చమ్మా. ఇంకొంచెం ఇంకొంచెం పీల్చి, ఇంకొంచెం వదిలే. అమ్మయ్య, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. నెక్స్ట్ పేషెంట్.
A few moments later. అరే మహేష్ ఏట్రా ఇంకెవరు వస్తలేదు. వాళ్ళు వస్తారో తెలియదు కానీ నాకు మాత్రం వస్తుందని. వెళ్ళరా బాబు వెళ్ళి. ఎవరు రైలు వచ్చేస్తున్నాడు. చెప్పు బయట ఉంటాయి కానీ ఇక్కడ ఎందుకుంటాయి? అస్సలే మాడిపోయాను రా. నీ నొప్పి ఏంటో చెప్పరా. నేను ఎప్పుడు మా ఆవిడకి వస్తాయి కానీ నాకు ఎందుకు వస్తాయి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి చెప్పరా. నీ బాధ ఏంటి, నీ నొప్పి ఏంటి చెప్పు. అందరూ లైన్లో నుంచున్నారండి, భోజనాలు పెడతాను లోపలికి వచ్చాం. భోజనాలు భోజనాలు కదా పెడతాను లేకపోతే చూడరా మహేష్ భోజనాలు కావాలండి. భోజనాలు అయ్యో అన్నాడు కదా సైకో కూడా నీడు. సైకోనా? డాక్టర్ ప్రియా ఎక్కడ? ప్రియా ఎవరు? డామ్ని డాటర్. డామ్ని ఎవరు? ప్రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. వాళ్ళెవరో నాకు తెలియదు. అయితే ఓకే. ఏంట్రా బాబు ఏం పనిలే కనబడతలేదు కానీ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటనియా చెప్పండి. 6.5 hours later. ఏమైంది సార్ రాయిచ్చి కొడేశారు సార్ ఎవరు? అయ్యో మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుంది. సరే మా తాతకు వచ్చి కూడా ఆఖరికి లాభం అనుకుంటుంది. బాబు కొంచెం అనుకున్నామా. అరే బాగా బ్లడ్ కారుతుంది. అయిపోయిందమ్మా దిగిపోతే ఏం కాదు చిన్నదే. ఇంకో 2 టాబ్లెట్లు ఆడు కుదిరింగా ఒక 200 వస్తే సరిపోతుంది. మరి ఇలా మా దిగిపోతా 200 లాభం. A few minutes later. డాక్టర్ మళ్ళీ ఎవరో బొక్కడే డాక్టర్. అయ్యో మళ్ళీ తగిలించుకొచ్చావా. సర్లే చేదియమ్మా. అమ్మా మళ్ళీ చెట్టు మళ్ళీ 2 టాబ్లెట్లు తీసుకుని ఇంకో 200 ఇవ్వమ్మా. ఇంకో 200 లాభం. అమ్మా పొద్దున్నే ఎవరో బొక్కడేశారు రా. అమ్మా బాబాయ్ చూసారు. అమ్మా నువ్వు మీ డాక్టర్ తెలిసిన బొక్కడతా చూసారా? రంగా మీ డాక్టర్ ఎక్కుతారు బొక్కడతా. నీకు ఎలా కారణం? నీకు అబ్బా అయ్యా నేను చెప్తాను రా నీకేమైందో. మొన్న అలా జరిగిందా? ఇదన్నీ జరిగింది. అంత ఇట్లుగా పెద్ద మనిషి. రే మహేష్ ఎక్కడ ఉన్నారేంటి? వస్తా ఉండండి. సరే ఇద్దరు ఎక్కడ ఉన్నారేంటి? సరే మహేష్ నాకు ఒక కొత్త ఐడియా వచ్చిందిరా. ఈసారి నేను లాయర్ అయిపోతాం. ఇంకో విషయం తెలుసా, నిన్నే నా అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకుందాం అనుకుంటున్నా. Run. ఏం చేస్తున్నారా?
ఈ వీడియోని మీరు చూసి నవ్వుకున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కాంపౌండర్ వెళ్ళరా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరో వచ్చేస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి.